అంటే ఎవరిష్టం వాళ్ళది. మన పనల్లా ఏంటంటే ఒక పరిచయ వేదిక నిర్వహించడం, ఆ పరిచయ వేదిక పెడతాం, నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేని వాళ్ళు లేదు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన ఖమ్మం పోలీసు ఆయన చేసుకోలేదా? 66 ఏళ్ళ ఆడది ఎవరు చేసుకుంటారంటే మెనోపాజ్ స్టేజ్ దాటిపోయి ముసలిదైపోయి ఆయన చేసుకోవాలా? అది వాళ్ళ ఇష్టం. మనం 70 ఏళ్ళు దాటిన ఎవరైనా ఫోన్ చేస్తే నేనేం చెప్తానంటే, బాబు నీకు సూట్ కావడం కష్టం, ఎందుకంటే 50+ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా దగ్గర లేడీస్. వాళ్ళు 70 ఏళ్ళు 20 ఏళ్ల తేడాలో వాళ్ళు పెళ్లి చేసుకోరు, యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అని చెప్తాను. కొంతమంది మానేస్తారు, దూరం నుంచి రావడం ఎందుకు దండగాని. కొంతమంది ఆశ కొద్దీ మా ప్రయత్నం మేము చేసుకుంటాం మేడం అని వస్తారు. అలా ప్రయత్నం చేసుకున్నాడు ఆయన. 5-6 సార్లు వచ్చాడు ఖమ్మం పోలీస్ ఆయన. మరి ఈవిడ ఒక్కసారి వచ్చింది మొదటిసారి సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఎవరి అదృష్టం వాళ్ళది. అంతే. నాకు తెలిసి పరిచయ వేదికకి వచ్చిన తర్వాత చాలా మంది అక్కడ పరిచయాలు పెరిగి మీకు తెలియకుండా లివింగ్ రిలేషన్ లో చాలా మంది ఉండొచ్చు. చాలా మంది ఉంటారు. అవును, మనకి చెప్పరు కూడా. అది లివింగ్ రిలేషన్ అయినా పెళ్ళైనా ఏదైనా మనకి చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో అంటే మీ దగ్గరకు వచ్చి పెళ్లిళ్ళు తీసుకున్న వాళ్ళ దాంట్లో అంటే పిల్లలు కూడా పుట్టారంట? లేదండి. లేదా? ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి? ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు మేము స్టార్ట్ చేసిన కొత్తలో 50 years మగవాడు, 45 years ఆడదని 5 years ఎగ్జామ్షన్ ఇచ్చాం లేడీస్కి. ఓకే. అలా ఇచ్చినప్పుడు ఎక్కడ బందరో ఏదో క్రిస్టియన్స్ వాళ్ళు, ఓకే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయన రిటైర్ అయిన కొత్త, అది 58-59 years ఉంటాయి ఆయనకి. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలు కూడా మాకు పంపించారు. నెక్స్ట్ మీటింగ్కి వచ్చి చెప్పాలి కదా అంచేత నెక్స్ట్ మీటింగ్కి వచ్చారు చెప్పడానికి. అప్పుడే ఆవిడ నా చెవిలో చెప్పింది, నాకు 3వ నెల అని. నా గుండె ఆగిపోయింది. వాళ్ళది లీగల్ మ్యారేజ్ కాబట్టి ప్రాబ్లం లేదు. అదే లివ్ ఇన్ రిలేషన్ అయితే రేపు పొద్దున ఇంకో 4 ఏళ్ళు పోయాక ఆయన నువ్వు నాకు అక్కర్లేదని వదిలేస్తే ఈ పిల్లడేమైపోతాడు? ఆయన వదిలేసాడు. రేపు పొద్దున వీడిని స్కూల్లో వేస్తే వీడి తండ్రి ఎవరని చెప్పాలి? అందరిలోనూ పబ్లిక్లో నా తండ్రి ఫలానా అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. మ్యారేజ్ అయితే మా నా తండ్రి ఫలానా అంట, డైవర్స్ ఇచ్చుకున్నా కూడా. కానీ లివ్ ఇన్ రిలేషన్